శ్రీకృష్ణదేవరాయల్లో పన్నీర్ రాజు పాడినటువంటి పద్యపఠనం. దేశ భద్రత రాజ్య పాలనా విధానంపై ఉన్న గౌరవం నన్ను నన్ను నా పితృమూర్తి అని కూడా చూడకుండా దండయాత్రకు పురికొల్పింది. ఫలితం నిన్నటి దాకా అకలంకమైన దేశభక్తునిగా, అచంచలమైన స్వామి సేవాపరాయణునిగా, అజేయుడన్న పేరు కన్న ఈ నాగవనాయకుల వారు వర్తిగా రాజ్యద్రోహిగా వీరం ఆరోపించి నిలబడడం ఈ విజయనగర చరిత్రలోనే అత్యంత దురదృష్టమైన సంఘటన. అత్యంత నా విన్నపం ఇదే. దేశం కోసం నా తండ్రిని కథారంగంలో బంధించి తెచ్చాను. అది పౌరునిగా నా కర్తవ్యం. నాకు వరంగా ప్రసాదించమని కోరుకుంటున్నాను. కొడుకుగా నా బాధ్యత. ఓకే, ఫస్ట్ ఏమో బాధ్యత, రెండోది కర్తవ్యం. మళ్ళీ చెప్పు. దేశం కోసం నా తండ్రిని కథారంగంలో బంధించి తెచ్చాను. అది గొప్పగా, అది పౌరునిగా నా బాధ్యత. అది పౌరునిగా నా బాధ్యత. నాకు వరంగా ప్రసాదించమని కోరుకుంటున్నాను. అది కొడుకుగా నా కర్తవ్యం. ఇది కొడుకుగా నా కర్తవ్యం. కొడుకుగా నా కర్తవ్యం. తుది నిర్ణయం ప్రభువులదే. నాయన